హలో అండి, నమస్తే. నమస్తే అండి. చాలా ముచ్చట్ల మధ్య చాలా బ్యాక్ ఎండ్లో మాకు చాలా నడుస్తుంది స్టోరీ. ఆ స్టోరీలో ప్రధాన పాత్రధారులు మీరే. ఈ కామెంట్ వచ్చింది, ఇలా అన్నారు, అలా అన్నారు, ఇది అడిగారు. సంధ్య మీరే చెప్పాలి, కామెంట్స్లో ఏమొస్తుంది? కామెంట్స్లో అయితే చాలా మంది అడుగుతున్నారు అనమాట. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు, మాకు అర్థమయ్యేలాగా చెప్తున్నారు, కేక్ కూడా చాలా బాగా చేశారు అని చెప్తున్నారు. కానీ నేర్పించండి, క్లాసెస్ చెప్పండి అని అడుగుతున్నారు అనమాట చాలా మంది కదా. అదే మాకు పంపిస్తారా బ్రౌనీస్ అట్లా అడుగుతున్నారు అనమాట. మీకు ఇచ్చిన బ్రౌనీ ఏదైతే ఉందో అది మీరు తినే విధానం చూసి క్రేవింగ్స్ వస్తున్నాయంట వాళ్ళకి. నిజంగా క్రేవింగ్స్ వచ్చి ఎవరికి పెట్టకుండా అసలు నేను బ్రౌనీనే తినను, చాక్లెటే నాకు ఇష్టం ఉండదు ఫ్లేవర్ అన్నారు. అది ఫ్రిడ్జ్ లో పెట్టుకొని 10 seconds వెయిట్ చేసుకొని తింటున్నా. రోజు 3 రోజులు తిన్నా. మా పిల్లలు ఆశ్చర్యపోయినారు నిజంగా. ఓకే, అది అంత బాగుంటది నిజంగా. ఆఫీసులలో మా వాళ్ళకు కూడా బాగా నచ్చి వాళ్ళు అడుగుతున్నారు అనమాట. అంటే కొత్తగా వాళ్ళు ఇదేదో బాగుంది అనే ఫీలింగ్లోకి వస్తున్నారు. కొంతమందికి తెలియదు అసలు బ్రౌనీ అంటే ఏంటో కూడా తెలియదు కొంతమందికి. ఇంతకు ముందు మీకు వచ్చే ఆర్డర్స్ కి ఇప్పుడు చేంజ్ అయింది. ఓకే, బాగుంది. ఇప్పుడు కొత్త వాళ్ళు ఫోన్ చేసి అడుగుతున్నారు అనమాట. గుడ్. సో మీరు మీలో ఎలాంటి ప్రతిభ ఉన్నా శైలాస్ కిచెన్ మీ ముందు సిద్ధంగా ఉంది మిమ్మల్ని ప్రజెంట్ చేయడానికి. మీరు ముఖ్యంగా ఇంట్లో ఉండే ఆడవాళ్ళకైతే నా ఫస్ట్ ప్రిఫరెన్స్ అండి. ఎందుకంటే బయటికి రావాలి ఏదో చేయాలని కాదు, మీకు విదిన్ ద లిమిట్స్ మీరు పార్ట్ టైం ఏం చేసుకుంటున్నా మీలో స్కిల్ ఉంటే మాత్రం స్కై ఈజ్ ద లిమిట్. దానికి శైలాస్ కిచెన్ అనేది ఒక చిన్న ప్లాట్ఫామ్ అంతే. ఐఎమ్ సో గ్లాడ్. సో ఇవాళ ఏం కేక్ చేస్తున్నారు సంధ్య? ప్లమ్ కేక్ చేస్తున్నాను. వెరీ నైస్, నా ఫేవరెట్. మీరు ఆ రోజు డ్రెస్లిచెస్ ప్లమ్ కేక్ ఇష్టం బాగా నచ్చింది అన్నారు కాబట్టి ఈ రోజు మీకు చేసి చూపిస్తున్నాను అనమాట. డ్రెస్లిచెస్ ఎప్పుడో రెస్టారెంట్స్ లో తిన్నా నేను, అంత అనిపించలేదు. ఆ రోజు మీరు తెచ్చాక బాగా నచ్చింది, అందుకే మరి మా వీడియో చేసేసాము. డ్రెస్లిచెస్ కేక్ వీడియో సూపర్ ఉందండి అసలు నిజంగా. టేస్ట్ మీరు చేయాల్సిందే, లేకపోతే ఆర్డర్ ఇచ్చేయండి. ఇప్పుడు మనం ఫస్ట్ దాంట్లోకి క్యారమెల్ చేసుకుందాము. ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చెప్పరా? ఓకే, ఈ మసాలా మనకి ప్లమ్ కేక్ కి మసాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ మసాలాకి మనకి 5 ఇంగ్రీడియంట్స్ పడతాయి. ఒకటి చెక్క, ఇలాచి, లవంగం, సొంటి, జాజికాయ. ఈ 4-5 కలిపి పౌడర్ చేసుకోవాలన్నమాట. ఇట్లా ఫైన్ కొంచెం దంచుకుంటే ఇట్లా పౌడర్ అయిపోతుంది. చేసి పెట్టేసారా? ఇది ఆ పౌడర్ ఎంత? ఇది ఒక 1/2 టీ స్పూన్ చాలు మనకి. దాంట్లోకి ఎక్కువ వేస్తే ఇంకా ఫ్లేవరే డామినేట్ చేస్తుంది అన్నమాట. ఇది రెడీ. ఓకే, మనకి యాజ్ యూజువల్ ఎగ్స్, కోకో పౌడర్, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ అనమాట, షుగర్, మైదా, వెనిలా పౌడర్, వెనిగర్ ఒకటి, మిల్క్ ఎసెన్స్ అనమాట. మిల్క్ అంటే నాకు డైరీ మిల్క్ తెచ్చుకున్నాను అనమాట నేను. ఎందుకు ఇది వేస్తా అంటే ఈ ఫ్రూట్ లో అంటే అన్నిట్లో వేస్తాను నేను. ఈ ఫ్రూట్ లో కూడా ఏదో ఒక ఫ్రూట్ ఎసెన్స్ వేసుకుంటే బాగుంటది అనమాట. అట్లా ప్లమ్ కేక్ ఏమైనా సెపరేట్ ఎసెన్స్ ఉంటుందా? ఉంటది కానీ మనకు అక్కర్లేదు, ఆ మసాలాతోనే వచ్చేస్తుంది. ప్లమ్ కేక్ టేస్ట్. ఈ టూటీ ఫ్రూటీ ఐటమ్స్ ఏవో ఉన్నాయి. ఇవి ఏమో మనం లాస్ట్ కి మనం కేక్ ఒక 75 కుక్ అయిన తర్వాత పైన వేసుకుందాం, దానికోసం అనమాట. ఇవన్నీ కూడా అవన్నీ ఎందుకంటే ముందే వేస్తే అది ఉడికేటప్పుడు లోపలికి వెళ్ళిపోతాయి. చాలా చేసి పెట్టుకున్నారుగా సంధ్య గారికి. కేక్ ఆర్డర్స్ ఎక్కువ అండి. సో అప్పటికప్పుడు మనం హడావడి పడకుండా తను ఆల్రెడీ చేసి పెట్టేసుకున్నారు. ఇవి ఒక 10 రకాల డ్రై ఫ్రూట్స్. 10 రకాల డ్రై ఫ్రూట్స్. ఇవి ఆరెంజ్ జ్యూస్ లో ఒక కప్పు ఆరెంజ్ జ్యూస్. మనం సంత్రాలు ఉంటాయి కదా, ఆ సంత్రా నుంచి తీసిన ఆరెంజ్ అనమాట, జ్యూస్ అనమాట. టెట్రా ప్యాక్ లో కూడా వాడొచ్చు కానీ నేను వాడాలి. నేను ఆరెంజెస్ తెచ్చుకొని జ్యూస్ చేసుకొని కలిపేసుకుంటా. అవునా? ఇప్పుడు మనం క్యారమిల్ చేసుకుందాం. ఫస్ట్ ఒక 3 eggs తీసుకుందాం. మనం మామూలుగా అయితే 4 తీసుకుంటాం కదా, దీనికి 3 సరిపోతాయి అనమాట. ప్లమ్ కేక్ ఇప్పుడు ఎంత వెయిట్ ఆఫ్ ప్లమ్ కేక్ అవుతుంది మనకి? కేజీ అవుతుంది. ఈ డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తాం కదా మనకు. నాకు డ్రై ఫ్రూట్స్ అంటే గుర్తొచ్చింది. ఇందులో ఏమేమి డ్రై ఫ్రూట్స్ వేసారు? సంత్రా ఎప్పుడు పిండారు అది చెప్పరా? రాత్రి ఒక ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇవి నైటే నేను అన్ని కలిపేసి పెట్టుకున్నా. ఆరెంజ్ జ్యూస్ లో కిస్మిస్లు 2 రకాలు, బ్లాక్, గ్రీన్. ఇవేంటి పుచ్చగింజలు. వీటిని మన పంకిన్ సీడ్స్, గుమ్మడి గింజలు. తర్వాత బాదం, పిస్తా, వాల్నట్లు వేయాలి. బాదం, పిస్తా, జీడిపప్పు, కిస్మిస్లు, టూటీ ఫ్రూటీలు, చెర్రీస్, ఇంకా ఇవి డేట్స్ చాలా ఉన్నాయి. సంత్రా జ్యూస్ లో నానబెట్టి పెట్టాలి. ఒక 10. మనకి ఇవే అని కాదు, మనకి ఏది నచ్చితే ఆ డ్రై ఫ్రూట్ వేసుకోవచ్చు అనమాట. డన్. ఓకే, అది ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకోవాలి. మనకు ముందు రోజు ఎవరన్నా ఇస్తే అట్లా మనకు తెలిసిపోతుంది కదా ఇప్పుడు చేయాలి చేయాలని. అప్పుడు మనకు
నైటే పెట్టుకోవాలన్నమాట. అదే మనకు అప్పటికప్పుడు చెప్పి నాకు సాయంత్రం వరకు కావాలి అంటే మనకు అప్పుడు నానబెట్టేది ఉండదు కదా, ఉండదు. అప్పుడు వేరే ఆప్షన్ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తా అంటే క్యారమిల్ ఉంది కదా, ఆ క్యారమిల్ ఈ మొత్తం ఈ ఆరెంజ్లో కలిపిన ముక్కలన్నీ అల్ల పెట్టి ఉడకబెట్టేస్తా. అప్పుడు మనకి హాఫ్ కప్ ఆరెంజ్ జ్యూసే దీంట్లో హాఫ్ కప్పే పోసినాం కదా, దానికి 1 కప్ పడుతుంది జ్యూస్. అప్పుడు ఉడుకుతుంది అనమాట, సిమ్లో పెట్టి ఉడికించాలి చాలాసేపు. అది కూడా టేస్ట్ చాలా బాగా వస్తుంది, ఇంకా తేడా తెలియదు, అట్లా కూడా బాగుంటుంది, ఇన్స్టెంట్ అనమాట అది. ఓకే, ఇప్పుడు మనం ఒక 3 ఎగ్స్ని కొట్టేసుకుందాం. ఎగ్స్ కొట్టేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, ఫ్రెష్ చూసి తీసుకోండి. మీ వెపన్ వచ్చింది. ఇది లేకపోతే మాకు అసలు అదే మాకు ఇది యుద్ధానికి కత్తి ఎంత ముఖ్యమో మాకు ఇదంత ముఖ్యం అనమాట. సో దీన్ని బ్లెండ్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం షుగర్ పౌడర్ యాడ్ చేసుకుందాం. తలకొట్టి 1 కప్, హాఫ్ కప్. మనం ఇంతకుముందు మనము ఒక హాఫ్ కప్తో క్యారమిల్ చేసుకున్నాం కదా, అదొక హాఫ్ కప్, ఇదొక హాఫ్ కప్ అనమాట. సో ఇప్పుడు కరిగే వరకు తిప్పుకుందాం. ఇప్పుడు మనం ఎసెన్స్ యాడ్ చేసుకుందాం. వెనిలా పౌడర్. ఓకే, ఎంత? ఇది 1 టీ స్పూన్. మనం హాఫ్ కేజీ క్వాంటిటీ స్పాంజ్ కదా. అవును, అంటే మనకు మామూలుగా డ్రై ఫ్రూట్స్ కాకుండా ఇది వెనిలా పౌడర్. ఇది వెనిలాకి లిక్విడ్ కూడా అది కూడా ఉంటుంది, నేను పౌడర్ వాడతాను అనమాట. తర్వాత ఇది ఎసెన్స్, ఇది మిల్క్ ఎసెన్స్. మిల్క్ అంటే డైరీ మిల్క్. ఇది ఎందుకంటే మనకు స్పాంజ్ టేస్ట్ కూడా తెలుస్తుంది అనమాట, బాగా ఎగ్ స్మెల్ రాకుండా. స్మెల్కు మనం స్మెల్ని తగ్గించుకోవడం కోసం ఉంది, స్మెల్ని తగ్గించుకోవడం కోసం కొంతమంది పైనాపిల్ ఎసెన్స్ కూడా వాడతారనమాట. పైనాపిల్ ఎసెన్స్ ఏదైనా ఫ్రూట్ ఎసెన్స్ వేసుకుంటే మనకు టేస్ట్ ఇంకా బాగా వస్తుంది అనమాట. డైరీ మిల్క్ వాడతారు. డైరీ మిల్క్ అంటే ఇష్టం, మనకు మార్కెట్లో అప్పుడు ఏది అవైలబుల్ దొరికితే అదే అనమాట. మనకు స్మెల్ అనేది రాకుండా ఉండడం కోసమే అది. ఒకసారి బయట తిన్నప్పుడు స్మెల్ బాగా కౌసు స్మెల్ వస్తుంటుంది అనమాట. ఇప్పుడు ఇది రాదు దీనివల్ల. సో 1/2 కప్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, స్మెల్ లేకుండా ఉంటాను అది. తర్వాత వెనిగర్ వాడుతున్నారు. ఇది నా ఇంగ్రీడియంట్స్. ఈస్ట్ అని కాదు, ఈస్ట్ అది వేరు కదా మళ్ళీ. నేను వెనిగర్ మీరు ఈస్ట్ పర్పస్ లో వాడతారా? లేదు, ఈస్ట్ అనేది బ్రెడ్కి వాడతాం, అది ఇంకా ఎక్కువ పొంగుతుంది కదా. ఇది కూడా కొంచెం ఈ దానిలాగేనేమో, నాకు కూడా తెలియదు. ఓకే, 1 టీ స్పూన్ వెనిగర్. కోకో పౌడర్ ఎప్పుడు వేస్తారు? కోకో పౌడర్ మనం డ్రై ఇంగ్రీడియంట్స్ వేసుకునేటప్పుడు. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా వెట్ ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ. సరిపోతుంది ఇంతవరకు. అంటే మనం ఇట్లా తిప్పుతూ ఉంటేనే అది కలుస్తుందా లేదా అనేది మనకు ఫీల్ అవుతుంటాం, తెలుస్తుంటుంది అనమాట. ఇప్పుడు మనం ఇవి డ్రై ఇంగ్రీడియంట్స్ జల్లించుకుందాం. ఇది పక్కకు పెట్టేసాం వెట్ ఇంగ్రీడియంట్స్. ఎప్పుడైనా వెట్ సపరేట్ చేసేసుకోండి, బీట్ చేసేసుకోండి. డ్రై మళ్ళీ స్టార్ట్ చేయండి మిక్సింగ్. ఇప్పుడు మైదా 1 కప్. మైదా ప్లేస్లో మీరు గోధుమ పిండి తీసుకోవచ్చు. మీకు ఒకవేళ మిల్లెట్స్ అది ఇష్టము, 2 వద్దంటే మిక్స్డ్ మిల్లెట్ పిండి తీసుకోండి, మీ ఇష్టం. రాగి ఫ్లోర్ కూడా తీసుకోవచ్చు. ఓకే, 1 కప్ మైదా. ఇప్పుడు ఇవి మనకు బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ ఇప్పుడు వచ్చినాయి అనమాట ఇవి. ఓకే, ఇది 1/2 టీ స్పూన్. ఏది? బేకింగ్ సోడా. ఇది లేకపోయినా చేయొచ్చు అక్క, ఇది ఉండాల్సినంత ఖచ్చితం ఏం కాదు అది. మనకు షాప్లో అడిగితే కుకింగ్ సోడా ఇస్తారనమాట, అందరికి దొరకదు అది. అట్లా బేకింగ్ సోడా వేరు, కుకింగ్ సోడా వేరు, బేకింగ్ పౌడర్ వేరు. కుకింగ్ సోడా అంటే వంట సోడా అంటాం కదా మనం. ఇప్పుడు ఇది బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్. ఈ కోకో పౌడర్ ఉంది కదా, ఇది మనకు ప్లమ్ కేక్ ఎట్లా ఉంటుంది, ఒక బ్రౌన్ కలర్ లా ఉంటుంది కదా, కొంచెం ఇది ఆ క్యారమిల్ జ్యూస్ కలిపితే వస్తుంది అనమాట, ఆ కేక్ ఆ కలర్ వస్తుంది అనమాట. సో అది కూడా 1 టేబుల్ స్పూన్ చాలు. 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఇట్లా ఇది వేయకపోయినా పర్వాలేదు.
కలర్ వద్దు అనుకున్నప్పుడు కలర్ వద్దు అనుకుంటే కావాలనుకుంటే వేసుకోవచ్చు, వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. దీంట్లో మనం ప్లమ్ కేక్ మసాలా పౌడర్ చేసుకున్నాం కదా, అది వేయలే, ఎందుకంటే మనకి ఇందులోంచి రాదు, అది మనం అంత ఫైన్గా ఉండదు కదా పౌడర్, అది డైరెక్ట్ వేసుకోవచ్చు. వేర్ ఈజ్ మసాలా పౌడర్? ఇది ఈ మసాలా పౌడర్ 1/2 టీ స్పూన్. తను చూసారా, ఏ మూడ్లో ఉన్నా ఏం చేస్తున్నా కానీ కొలత మర్చిపోవట్లేదు. ఆ గిన్నెలు లేకుండా అందాజుగా ఏది వేస్తలేరు, ఏది ఆ కొలతలు టీ స్పూన్ టేబుల్ స్పూన్ లేకుండా. ఇవే కదా, వీటితోటే వస్తుంది అనమాట మంచి టేస్ట్, అది పొంగడం కూడా. అది ఏది ఎక్కువైనా ఏది తక్కువైనా పోతుంది అనమాట స్పాంజ్. అందుకే నాకు రావట్లేదు, ఎంతసేపు ఎన్నిసార్లు ట్రై చేసినా నాకు రావట్లేదు, మీరు చేస్తున్నారు అంటారు కదా, మన వేసే దాంట్లోనే ఉంటుంది అది. చెప్పింది తూచా తప్పకుండా చేస్తే వస్తుంది మీకు అట్లా. సో దీన్ని ఇప్పుడు దీంట్లో వేసేసి కలుపుకుందాం. ముందు అది కలపరా? దీంట్లో వేసినా కలుస్తుంది. నేను మొత్తం వేసేస్తారా? అప్పుడప్పుడు ఒక కొంచెం కొంచెం 2 బ్యాటర్స్ 2 స్టెప్స్లో 2 స్టెప్స్లో వేసుకోవచ్చు. వేసాను. అట్లా ఒకేసారి వేసుకుంటే ఏంటంటే కలపడానికి ఇబ్బంది అవుతుంది, అందుకని 2 సార్లు వేసుకుంటాం. ఇంకా మళ్ళీ ఇది పెట్టకూడదా? ఇంకా అవసరం లేదు, ఎందుకంటే ఇది అది పెట్టొచ్చు, కానీ ఈ ఫోమ్ ఇట్లా వచ్చింది కదా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట దాంతో తిప్పి. అందుకే కొంచెం ఇదైతే ఈజీ, మనం దాన్ని డిస్టర్బ్ చేయకుండా తిప్పాలి. అట్లా పెడా తిప్పకూడదండి. కట్ అండ్ ఫోల్డ్ అంటారు కదా వీళ్ళు, అంతేనా? తిప్పచ్చా? లేదు, కట్ అండ్ ఫోల్డ్. ఇది మనం కూర చికెన్ మటన్ తిప్పినట్టు ఎట్లా పడితే అట్లా తిప్పితే ఇది ఈనదు మాట. ఓకే, అట్లా మిగతాది కూడా వేసేసుకుందాం. మా చికెన్ మటన్ ఏమో అన్నారు ఇప్పుడు. మీ చికెన్ మటన్ మీరు ఎట్లా తిప్పినా అది టేస్ట్ వస్తుంది. అది కూడా ఎట్లా పడితే అట్లా రాదు, దానికి యూజ్ చేసే మెథడ్స్ అది ఉంటుంది. ఓకే, కానీ డెఫినెట్గా ఐ డూ అగ్రీ దట్ కేక్స్ మాత్రం అందరూ చేసేది కాదు అని. వంట అంటే రోజు తినాలి కంపల్సరీ, కాబట్టి ప్రతి ఒక్కరు వాళ్ళకి తోచినట్టు వాళ్ళకి కుదిరినట్టు చేసేస్తారు. కేక్ అలా కాదు కదా, అప్పటికి కొంచెం తక్కువ అవుతుంది చూడండి ఫోము. అంతే, తగ్గుతుంటుంది, కలుపుతాం కదా మనం. క్యారమిల్ వచ్చిందండి, కొంచెం గట్టి పడితే మళ్ళీ వేడి చేసి కొంచెం ఆయిల్ కలిపాము, సో దట్ అది స్మూత్గా ఉంటుంది. మీ అందరికీ బటర్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది అన్నమాట. ఓకే, సో ఈ క్యారమిల్ ఇందులో వేసేసుకుందాం. గిన్నె ఖాళీ చేశాను చూడండి. ఓకే, దీన్ని ఒకసారి కలుపుకొని ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. ఓకే, ఈ ప్రాసెస్లో మనం ఒక 10 నిమిషాలు అవన్నీ ప్రీహీట్ చేసుకుందాము. ఇప్పుడు మనం ఇందాక నైట్ నానబెట్టుకున్న ఇవి ఉన్నాయి కదా డ్రై ఫ్రూట్స్, ఇవి ఇందులో వేసేసుకుందాం. అన్నీ వేసేస్తారా? అన్నీ. పిల్లలు ఏరి పడేయడానికి కూడా ఉండదు ఇంకా, వీటి వల్లనే టేస్ట్ బాగా వస్తుంది అన్నమాట. బాసా అందుకే నాకు ప్లమ్ కేక్ ఇష్టమేమో చిన్నప్పటి నుంచి. కేక్సే తినేదాన్ని కాదండి, ప్లమ్ కేక్ మాత్రం ఇష్టంగా తినేదాన్ని. నాకు అందులో ఉన్న, నాకు ఇప్పుడు అర్థమవుతుంది మీరు అన్నీ చేసిన తర్వాత, మేబీ అందులో ఉన్న మసాలా నన్ను అట్రాక్ట్ చేసింది. మీరు అన్నట్టు అందులో చాక్లెట్ పౌడర్ ఏం లేదు, కోకో పౌడర్ వేసారు, వేయకపోయినా నడుస్తుంది అన్నారు. అది అండ్ ఈ ఫ్రూట్స్ అన్నీ కరకర అంటుంటాయి తింటుంటే. మనకి ఏమంటారు, మరీ కరకర క్రిస్పీగా అవ్వవు, కానీ బాగుంటుంది, అది బాగుంటుంది, అది తెలుస్తుంటుంది మనకు. ఒక మంచి రెసిపీ చూపించారు సంధ్య, నిజంగా చాలా బాగుంది, నాకు ఇన్నోవేటివ్గా ఉంది. మీకు ఒకటి తెలుసా, నేను నేర్చుకున్నప్పుడు నేను చేసిందే ప్లమ్ కేక్. నాకు అసలు ప్లమ్ కేక్ ఎట్లుంటుందో కూడా తెలియదు ఇదివరకు. మాకేమో చేయటం తెలియదు, తిన్నదే తెలుసు. నేను నేర్చుకున్న దగ్గర నుంచి ఇన్ని కేక్ వెరైటీలు ఉంటాయా అనేది తెలిసిందనమాట నాకు. జస్ట్ ఒక కూల్ కేక్, నార్మల్ కేక్ తప్ప మాకు అసలు ఏది తెలియదు. చాలా మంది అంతే, కాకపోతే పేస్ట్రీస్ వచ్చినాయి కదా పైన, అప్పుడు ఓకే, అవి ఓకే, ఇంకా తప్పితే ఏమి తెలియదు అనమాట. సో ఇది మనం టిన్లోకి మార్చుకుందాం. మీరు గ్రీస్ చేసేసారా? బటర్ పేపర్ వేసి పెట్టేసాను. బటర్ పేపర్ కూడా వేస్తారా? ఫాస్ట్ ఉన్నారుగా. అందరూ అనుకుంటారు ఓన్లీ కేక్స్ మీద పడింది శైలజ ఈ మధ్యాహ్నాన్ని. కాదండి, ఎవరు ఏం చేసినా, ఐ మీన్ ఓల్డ్ రెసిపీస్ కూడా మన దాంట్లో పబ్లిష్ చేద్దాం. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే మాత్రం నేను సంతోషంగా వస్తాను. ఈ నెంబర్కి కాల్ చేయండి, మీరు అద్భుతమైన రెసిపీ ఏది చేసినా మీ దగ్గరకు వస్తాను. కొత్త రెసిపీయా? కొత్త రెసిపీ కాదు అస్సలు, ఓకే, ఓల్డ్ రెసిపీ అని కాదు. మీ ఇంట్లో మీరు ఏ కర్రీ చేస్తే, ఏ రెసిపీ చేస్తే అబ్బా అమ్మ మళ్ళీ చేయవా,
లేకపోతే మీ అమ్మమ్మ రెసిపీ, మీ నానమ్మ రెసిపీ కొన్ని ఉంటాయి అట్లాగా, మన స్పెషల్, మన సిగ్నిఫికెంట్ రెసిపీస్, అది చేయండి. సో దీన్ని ఒక 2-3 సార్లు ఇట్లా ఇట్లా అంటే ఎయిర్ బబుల్స్ ఇట్లా వచ్చేస్తాయి అన్నమాట. అవును, వచ్చినాయి ఇప్పుడు. ఇక 1 2 3 4 దీన్ని మనం అవెన్లో పెట్టేసుకుందాం. ఎంతసేపు? ఇది కూడా ఒక 40 మినిట్స్ దాకా పడుతుంది అక్క. అన్ని కుక్ అవుతూ పైకి రావాలి కదా అది. అట్లా ఇప్పుడు ఒక 75% అయిపోయిన తర్వాత మీరు ఏదో స్ప్రింకిల్, మనం డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, కొన్ని ఎక్స్ట్రా డ్రై ఫ్రూట్స్ పైన చల్లుకోవాలన్నమాట. బాగుంటుందా? ఓకే, అంటే కలర్ఫుల్ గా కనపడుతుంది అనమాట ప్లమ్ కేక్ కి. ఇవి కూడా కలర్ఫుల్ గా కనబడుతున్నాయి. ఇవి మీకు తినిపిద్దామని. ఇవేమో ఏం బిస్కెట్స్ ఇవి? అవి ఒక కుకీస్ అన్నమాట, వాటి పేరు నాన్ కట్ కుకీస్ అన్నమాట. ఇవి రాగి కుకీస్. ఇదేమో టీ టైం కేక్. ఓ సో స్వీట్. థ్యాంక్ యూ సో మచ్ సంధ్య, ఎన్ని రకాలు చేస్తున్నారు. అందరూ నన్ను మీరు రెసిపీస్ చేస్తారని అంటారు, సంధ్య చూడండి ఎన్ని రెసిపీస్ చేస్తుందో. మీకు తినిపియాలని, మీరు సూపర్ అంటే నాకు హ్యాపీ. వాళ్ళకి పెట్టండి అయితే. నిజంగా బట్టర్ తెలుస్తుంది నాకు, క్రిస్పీగా ఉంది, బాగుంది. నాకు ఇంతసేపు వంటలు, కర్రీస్ అవి దాని మీద ఉండి పెట్టే దృష్టి చిన్నప్పటి నుంచి నేను ఎందుకో బిస్కెట్స్ పట్టు మీద పెట్టలా. ఫైనల్లీ వచ్చేసింది మన బ్యూటిఫుల్ కేక్ అండి. దీనికోసం ఎంత కాలం నుంచి మేము ఎంతమంది వెయిట్ చేస్తున్నామో తెలుసా మీకు అసలు. 45 మినిట్స్ అయింది. ఆ తర్వాత 10 నిమిషాలు చల్లారబెట్టుకున్నాం. ఇది దగ్గర 1 అవర్ అండి. అన్నిటికీ చాలా బాగా వచ్చింది. డ్రై ఫ్రూట్స్ 75% ఉడికిన తర్వాత వేసింది, అందుకనే కొన్ని బయటకు ఉన్నాయి, మిగతా అన్ని ముందు కలిపిన అన్ని లోపలికి వెళ్ళిపోయాయి. ఈ బయటికి కూడా మనకు చూడడానికి అపియరెన్స్ బాగుంటది అనమాట. మనం ఇది ప్లమ్ కేక్ అని దాన్ని బట్టే తెలుస్తుంది. నైస్. ఓకేనా, డీమౌల్ చేసుకుందామా? యా. ఈలోపు మేము టీ తాగేసాము మంచిగా. ఇవ్వండి, ఈలోపు మేము టీ తాగేసాము మంచిగా. టీ టైం, కాఫీ టైంలో ఈ కేక్ చాలా బాగుందండి. తింటుంటే ఇట్లా సాఫ్ట్గా ఉంది, స్వీట్ తక్కువ ఉండేటప్పటికి మా సార్ అయితే లిటరల్గా అద్దుకొని తింటారు ఇది. ఓకే, టీలో అద్దుకొని, అదే ముంచుకొని అండి మన ఆంధ్ర లాంగ్వేజ్ లో. అంటే మీకు నేను బయట వేరే, నాది వేరే అది. కాకపోతే మీకు తినిపించాలి, మీరు వావ్ అంటే నాకు కొంచెం మంచిగా అనిపిస్తుంది అనమాట. అట్లా పర్ఫెక్ట్ టెక్స్చర్ వచ్చింది అబ్బా. అది మంచి ప్లేట్ ఇచ్చింది పింకీ. కరెక్ట్ సరిపోయింది, క్యూట్ గా ఉంది. ఇదండి ఫైనల్లీ మన ప్లమ్ కేక్. బర్త్డేస్ కి రెగ్యులర్ గా కూడా తినొచ్చండి, ఏం తోచలేదు. ప్లమ్ కేక్ చేసేసుకోండి, ఈజీగా ఉంటది. పెద్దగా విప్పింగ్ క్రీమ్ అవసరం లేదు. ఎన్ని డ్రై ఫ్రూట్స్ అయ్యో లేవు కదా అనుకోకండి. కొన్ని ఉన్నా చాలే, ఏదో 4-5 ఉన్నా చాలే వేసుకోవచ్చు. అవును, చాలా సాఫ్ట్ గా ఉందండి. ఇంకోండి ఇట్లాగా స్పాంజ్ లా ఉంది, ఇట్లాగా క్యూట్ గా ముద్దుగా. నైస్. మరి వెల్డన్ సంధ్య, వెల్డన్. నేను బాగా నేర్పించేసాను నీకు. ఓకే నాకా? అవునక్క, మీరు చెప్పినట్టే చేసిన, అందుకే ఇంత బాగా వచ్చింది. ఇప్పుడు పింకీ బర్త్డే ఉందంటండి ఈ మంత్ లో. డిసెంబర్ ఎప్పుడు పింకీ? 26th డిసెంబర్ కి పింకీ బర్త్డే ఉంది. అందరు విషెస్ పెట్టండి. షీఈస్ ద మోస్ట్ యాక్టివ్ గర్ల్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఇప్పుడు నీతో కేక్ చేయించి గోంగూర పచ్చడి. మేము ముగ్గురం కలిసి నీకు పెడతాం. అసలు కేక్ కూడా పొగలు కక్కటం ఇక్కడే చూస్తున్నామండి. మీరు ఎప్పుడు ఎలా చూస్తారు? అయితే కూల్ గా చూస్తారు, లేకపోతే నార్మల్ గా చూస్తారు. పొగలు కక్కే కేక్ సంధ్య రెస్పాన్సిబిలిటీ. క్రెడిట్ గోస్ టు సంధ్య. ఇప్పుడు నాకు కాలుస్తారా? బర్త్డే బేబీకి మంచిగా ఊది పెట్టండి అమ్మా. వేడి కేక్, హాట్ కేక్ అన్నమాట. మీరు టేస్ట్ చేయండి అక్క. థ్యాంక్ యూ. బా, ఎంత సాఫ్ట్ ఉందండి. ఇట్లా చూడండి అసలు వచ్చిందని. బా సూపర్ అండి. అది టెక్స్చర్ అంతా కూడా మీరు ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. చూడండి లోపలికి పైన ఒక కలర్ వచ్చింది మంచిగా, లోపల ఇంకొక కలర్ ఉంది. అండ్ దెన్ మధ్యలో కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి, పైన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, పైన ఇంకో కలర్ వచ్చింది. ఏంటి, ఏం టెక్నిక్ చేశారు సంధ్య అసలు మీరు? చాలా బాగుంది. బాగుందా? మాటలు పాత సినిమాల్లో ఒక సాంగ్ ఉంది చూడు, చెప్తాం. నా బర్త్డే అని చెప్పి అందరు తింటున్నారు. ఇప్పుడు ఎలా చూసిందంటే సంధ్య నా ఇంకా ఇలా పెట్టి ఇలా చూసింది. అప్పుడు నాకు ఒక పాట టక్కని గుర్తొచ్చింది. చెప్పండి. ఇప్పుడు తింటా నాకు డాన్స్ చేయాలి.
ఆ పాట గుర్తొచ్చింది పిల్లలు చూస్తే. కేక్ మాత్రం మీరుగా తీసిందండి, అసలు మాట్లాడుకోవటాలు లేవు, చాలా సాఫ్ట్ ఉంది. అన్నీ ఒక ప్రామిస్ చేసేది మొత్తం నాకు ఇస్తానని. తీసుకెళ్ళండి. నాకు వద్దు అబ్బాయి, ఎవరు తింటారు? అంత కాదు, చాలా బాగుంది. అంతేనండి. వీళ్ళ అక్క చెల్లెలు కుందూరు సిస్టర్స్ ఛానల్ కూడా ఉంది. వీళ్ళు ఏం చేసినా ఇట్లా నవ్వుకుంటూ సరదాగా మంచిగా చేస్తారు, ఒకసారి చూడండి. అండ్ దెన్ మీకు ఎలాంటి కేక్ ఆర్డర్ చేయాల్సి వచ్చినా మన సంధ్య అక్క ఉంది. చెల్లి ఓకే, అక్క అంటే అందరికి అక్క. అండ్ మళ్ళీ నవ్వటానికి నవ్వించడానికి పింకీ ఉంది, అందరినీ బ్యాలెన్స్ చేయడానికి ప్రశాంతి ఉంది. చాలా బాగా చేశారు, అంతా బాగుంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. కేక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. మీరు చెయ్యండి ఫస్ట్, ఆ తర్వాత కొనుక్కుందరు కానీ, లేకపోతే ఆర్డర్ ఇద్దరు కానీ, లేకపోతే ఏదో ఒకటి చేద్దరు కానీ, ఒకసారి ట్రై చేయండి. నేను పెడతా మరొక అద్భుతమైన రెసిపీతో. కుందూరు సిస్టర్స్తో మళ్ళీ కలుస్తాను. బాయ్. బాయ్.